Hi, good morning. Welcome back to our channel Jyotimati 138 and welcome back to another vlog. టైం చాలా లేదు, 5:30 కల్లా మనం లొకేషన్లో ఉండాలి. సో ఇప్పుడు రెడీ అవుతేనే అప్పటికి వెళ్ళడానికి అవుతుంది. ఫస్ట్ రెడీ అవుతాం. ఫస్ట్ ఇప్పుడు క్విక్గా రెడీ అయిపోవాలి, ఎందుకంటే టైం 4:40 5 అయిపోయింది. స్నానం చేసి వచ్చేటప్పటికి మళ్ళీ నేను వచ్చేటప్పటికి ఆబ్వియస్లీ 10 అయిపోతుందమ్మా ఇంటికి రావడానికి. ఫాస్ట్గా రెడీ అయ్యాలి. మనం ఇప్పుడు వెళ్ళేది హాఫ్ సారీ ఫంక్షన్ అన్నమాట. 2 అమ్మాయిలు రెడీ చేయాలి. 2 అమ్మాయిలు మీన్స్ ఒక అమ్మాయికి ఫుల్గా రెడీ చేయాలి అండ్ ఇంకొక పాప అదే హెయిర్ స్టైల్ వేయాలి. సన్ స్క్రీన్ ఎప్పుడు అప్లై చేసుకో, అస్సలు స్కిప్ అవ్వకూడదు. అదే టైంలో ఉన్నా కూడా చాలా సింపుల్గా రెడీ అవ్వాలనుకుంటున్నాను. మార్నింగ్ కదా అండ్ కొంచెం ప్లెజెంటబుల్గా ఉండాలి. సో జస్ట్ కన్సీలర్తో బేస్ మొత్తం సెట్ చేసేయాలనుకుంటున్నాను. సో ఇదే క్లియర్గా ఉందా? యాక్చువల్లీ నేను క్యామ్ కూడా చేంజ్ చేశాను, దానివల్ల నాకేం అర్థం కావట్లేదు క్లియర్గా ఉందా లేదన్నది. బేస్ మొత్తం కన్సీలర్తోనే సెట్ చేస్తున్నా. జస్ట్ రఫ్ చేయకుండా ట్యాప్ చేస్తే సరిపోతుంది. రఫ్ చేస్తే ఏంటంటే ఎక్కడున్న ప్రోడక్ట్ అక్కడి నుంచి స్ప్రెడ్ అదే పోతుంది. జస్ట్ ఇలా చేయడం వల్ల జస్ట్ ట్యాప్ చేస్తుంటే మనకి ప్రోడక్ట్స్ అనేది నీట్గా స్కిన్లో ఉంటుంది అన్నమాట, కూర్చుంటుంది. జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఐబ్రోస్ అండ్ లిప్స్టిక్ పెట్టుకుంటే చాలు, ఇంకా అక్కడితో కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా అడిషనల్గా ఏం చేయాలనుకోవట్లేదు. నాకైతే ఏది ఉన్నా లేకపోయినా ఐబ్రోస్ అండ్ లైట్గా లిప్స్టిక్ ఉంటే చాలు, కొంచెం నన్ను నేను చూసుకోగలుగుతాను. నిద్ర వచ్చేస్తుంది మాట్లాడుతున్నా కానీ, లైటింగ్ సరిపోయినా కూడా బోత్ సైడ్స్ డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఫోనీటైల్ వేసేసుకుందాం అనుకుంటున్నాను. సో దానికంటే ముందు ఒక్క 5 minutes ఎంత హాయిగా ఉంటుంది తెలుసా ఇలా చేసేటోడు. అబ్బా నిద్ర వస్తుంది లిటరల్లీ. అంటే మీకు కూడా అలానే అనిపిస్తుందా? నాకైతే నా సాధారణంగా పడుకోవాలనిపిస్తుంది. ఇదిగో ఇలా నిద్ర కరువు వచ్చినప్పుడు ఇంకా పడుకోవాలనిపిస్తుంది ఫాస్ట్గా. బట్ తప్పదు, వెళ్ళాలి. నాకు అర్థం కాదు ఎక్స్టర్నల్గా మనం ఎంత చేస్తే ఏంటి, ఇంటర్నల్గా ప్రాపర్గా లేనప్పుడు ప్రాపర్ స్లీప్, ప్రాపర్ ఫుడ్ ఏది లేకుండా హెయిర్కి సిరమ్ అప్లై చేసామా, హెయిర్కి కండిషనర్ అప్లై చేసామా, మసాజ్ చేస్తున్నాం, అయినా హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది? ఎందుకు అవుతుంది? అన్నీ ఉండాలి కదా. ఎక్స్టర్నల్ అంటేనే సరిపోదు, ఇంటర్నల్గా కూడా ప్రాపర్గా ఉంటుంది. పోనీటైల్ అనుకుంటాం కానీ నా మొక్కలు నేనే చూసుకోలేదు. మీరేం చూడగలరు? సో హెయిర్ అయిపోయింది, మేకప్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ లోషన్ అప్లై చేసుకో. ఫైనల్గా ఓను 5:20 చాలా ఫాస్ట్గా రెడీ అయ్యాను. డైలీ ఎందుకు ఇలా రెడీ అయ్యాను? మా ఆయన తెలుస్తా అనుకుంటాడు. ఈవెంట్ అని చెప్పేసి చాలా ఫాస్ట్గా రెడీ అయింది. అది మామూలుగా అయితే టైం పాస్ చేసుకొని కూర్చుంటుంది. వావ్ మంచి స్మెల్ వస్తుంది. సో ఇది ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది. ఎలా అన్నా బాగున్నానా? నాకేంటో తెలీదు, బ్రష్ చేయగానే ఆకలేసేస్తుంది. మీకు కూడా అలానే ఉంటుందా? బ్రష్ చేయగానే ఏదో ఒకటి తినాలి అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి. ఇప్పుడైతే
బిస్కెట్ తింటాను. ఇక్కడ ఇంకా లైటింగ్ ఉండదు. యాక్చువల్లీ నా ట్రైపాడ్ స్టాండ్ పోయింది చిన్నది, సో లైట్ కూడా బుక్ చేశాను, వస్తాయి. వెనకాల లైట్ ఉండడం వల్ల నేను ఇంకా ముందంతా చాలా స్లోగా మాట్లాడాను కదా, మా హస్బెండ్ పడుకున్నారు, మళ్ళీ డిస్టర్బెన్స్ అందుకని చాలా స్లోగా మాట్లాడాను. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. ఫైనల్గా రింగ్ లైట్ అయితే కనిపించలేదు, ఎంత ఎతికినా ఇంకా రింగ్ లైట్ దొరికింది, దాని స్టాండ్ కనిపించలేదు. ఇంకా వాటి కోసమే వెతుకుతున్నాను అనమాట. స్టార్ట్ అవ్వాలి, టైం కూడా అయిపోతుంది, టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ లేట్ అయిందనుకో మనకి అక్కడ కష్టం అవుతుంది అన్నమాట. కస్టమర్కి ఎప్పుడు డిసప్పాయింట్ చేయకూడదు టైమింగ్స్ విషయంలో. చీకట్లో తెలియలేదు కానీ వర్షం పడుతుంది అనుకుంటాను. ఇంకా చూసేటప్పటికి పెద్దగానే పడుతుంది. సరే అని చెప్పేసి మళ్ళీ రెయిన్ కవర్ కోసం పైకి వెళ్ళి వస్తున్నా. ఇంకా రెయిన్ కవర్ తీసుకున్నాను. మా హస్బెండ్కి లేదు, నేనేమో డ్యూటీలో మర్చిపోయాను రెయిన్ కవర్. ఇంకా తనది నేను వేసుకున్న తన హెల్మెట్ అడ్జస్ట్ అవుతున్నారు. ఈ టైంలో నేను ఊబర్ ర్యాపిడో ఇవేం బుక్ చేసుకున్నా అవ్వవు, ఎందుకంటే తెల్లవారుజాము కదా, మేబీ టైం పట్టొచ్చు. మనకు అంత టైం లేదు కాబట్టి ఇంకెలాగో అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ బాగానే లక్కీగా వర్షం లైట్గా చినుకులు పడుతున్నాయి, లేదంటే ఇద్దరం ఫుల్గా తడిచిపోయే వాళ్ళం. ఇంకా టైంలో వేరే వెహికల్స్ లేక ఇంకా చాలా సఫర్ అయ్యే వాళ్ళం కూడా. బట్ నాకు ఈ రెయిన్ కవర్ చాలా చిరాగ్గా అనిపించింది. నా బేబీ హెయిర్ మొత్తం నా ఫేస్ మీద పడుతూ చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. చాలా అంటే చాలా ఇరిటేషన్ వచ్చింది అనమాట. తీస్తే చినుకులకి తడుస్తానేమో అని భయం. బట్ చిన్న చిన్న చినుకులే కానీ దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువ చూపిస్తుంది తర్వాత. ఇంకా అలా అడ్జస్ట్ అవుతూ వెళ్ళాం. బట్ మార్నింగ్ కదా, వెదర్ చాలా బాగుంది. ఆ క్లౌడ్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది అన్నమాట. కొండ దగ్గర చూస్తుంటే చూడండి, మీకు కూడా అనిపిస్తుంది. హెయిర్ ప్రిపరేషన్ అయితే చేశాను. వాళ్ళు నాకు 2 హెయిర్ స్టైల్స్ అయితే పంపించారు. ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి. సేమ్ హెయిర్ స్టైల్స్ ఇద్దరికి వేయమని చెప్పేసి అయితే అన్నారు. అండ్ స్కిన్ ప్రెప్ అండ్ బేస్ది నేను ఏమి వీడియోస్ క్లిప్స్ తీయలేదు, ఎందుకంటే ఒక క్లయింట్కి మేకవర్ అంతా కంప్లీట్ చేయడానికి మనకు 3 అవర్స్ టైం పడుతుంది. అండ్ వేరే క్లయింట్కి హెయిర్ స్టైల్స్ కూడా వేయాలి కదా. అండ్ నాకు మేడం చెప్పింది ఏంటంటే ఇద్దరిని బిఫోర్ 10 AM కల్లా మేకవర్ కంప్లీట్ చేయాలి అని అన్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని వైజాగ్లో రెడీ చేయించి వాళ్ళ హోమ్ టౌన్ తీసుకెళ్దా 11 కల్లా కూర్చోబెట్టేయాలి అన్నారు. అందువల్ల నాకు వీడియోస్ తీయడానికి అవ్వలేదు. చిన్న పాపదే హాఫ్ సారీ ఫంక్షన్ కాబట్టి తనే మనకు మెయిన్ క్లయింట్, అందుకే ఫస్ట్ తను అయితే రెడీ చేస్తున్నాను. మేకప్ ఎప్పుడు వేయించుకోలేదు కాబట్టి మాకు ఏది సూట్ అవుతుందో అదే చేయండి, కానీ లాంగ్ లాస్టింగ్గా ఉండాలి అన్నారు. హాఫ్ సారీ డ్రేపింగ్ అయిపోయింది, ఆల్మోస్ట్ రెడీ చేయడం కూడా అయిపోయింది. నేను ఏదైనా కాన్ఫిడెంట్గా చేయగలను, కానీ ఈ లైనర్ పెట్టేటప్పుడు మాత్రం ఏదో టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే 2 ఐస్కి సేమ్ వస్తుందా రాదా అనే డైలమాలో పడిపోతా. రాంగ్ అయినా సెట్ చేయొచ్చు కానీ బట్ అది పెద్ద టాస్క్, అందుకే చాలా కేర్ఫుల్గా పెట్టాలి. ఇద్దరికి కూడా ఇక్కడ 2 టైప్ ఆఫ్ మెస్సీ బ్రైడ్ హెయిర్ స్టైల్స్ వేశాను. అండ్ వాళ్ళ ఓన్ హెయిర్తోనే వేసాను అనమాట. చాలామంది ఎక్స్టెన్షన్స్ యూజ్ చేస్తారు కదా, కానీ ఎంతైనా కూడా న్యాచురల్ హెయిర్ న్యాచురల్ లుక్కే వస్తుంది. అండ్ ఎక్స్టెన్షన్ ఆర్టిఫిషియల్గానే కనిపిస్తుంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఈ రోజుల్లో ఇంత లాంగ్ పెంచుకొని వాల్యూమ్ ఉండడం అన్నది చాలా గ్రేట్. అండ్ చిన్నపిల్లలు కదా, సో ఈ టైంలో మంచిగా గ్రోతింగ్ కూడా బాగుంటుంది హెయిర్ అనేది, చాలా మంచిగా అనిపించింది. అలాగే యాక్సరీస్ కూడా ఆర్టిఫిషియల్లీ బై చేశారు, అవే వేస్తున్నాను అనమాట. మీకు ఈ 2 హెయిర్ స్టైల్స్లో ఏది బాగా నచ్చింది అన్నది కామెంట్ చేయండి. నాకు ఫస్ట్ క్లయింట్ కాంటాక్ట్ అయినప్పుడు చిన్న అమ్మాయిది ఫంక్షన్, తనకి టోటల్ లుక్ కావాలి అన్నారు. అంటే మేకప్, హెయిర్, డ్రేపింగ్ కావాలి అన్నారు. ఇంకొక అమ్మాయికి జస్ట్ హెయిర్ వేస్తే సరిపోతుంది అన్నారు. బట్ తనని రెడీ చేస్తున్నప్పుడు పెద్ద పాపని రెడీ చేయమని అడిగారు. తనకు అస్సలు మేకప్ అంటే అంతగా ఇంట్రెస్ట్ ఉండదు అంట. అండ్ వేసుకుంటే ఎలా ఉంటుందో అని కూడా ఎప్పుడు ట్రై చేయలేదంట. వాళ్ళ మమ్మీ తనని చాలా నచ్చజెప్పిన తర్వాత అప్పుడు ఒప్పుకుంది. చాలా లైట్గా సింపుల్ మేకప్ అయితే కావాలి అంది. ఇంకా అదే లైట్గా తనని మేకప్ అయితే వేశాను. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. హెయిర్ అండ్ లైట్ మేకప్తో తన లుక్ అయితే కంప్లీట్ చేశా. అండ్ ఆ రోజు నా కెమెరా క్లారిటీ అస్సలు బాగాలేదు. నాకు మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ ఫస్ట్ కాల్ చేసినప్పుడు చెప్పేది ఏంటంటే నాకు బేస్ హెవీగా కేకీగా వద్దు, ఫుల్ కవరేజ్ లేకపోయినా పర్వాలేదు అని చెప్తారు. సో అందుకని నేను తిన్ని ఫ్లాలెస్ బేస్ ఇచ్చాను. తను ఇంకా చిన్న అమ్మాయి కాబట్టి ఎలాంటి డార్క్ స్పాట్స్ ఏమీ లేకుండా ఫేస్ అనేది చాలా క్లియర్గా ఉంది. నాకు క్లయింట్స్ మీద మేకప్ చేయడం ఇదంతా ఈ ప్రాసెస్ కూడా చాలా ఎక్సైటెడ్గా అండ్ చాలా హ్యాపీగా అనిపించే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ కూడా ఇదే. వాళ్ళ లుక్ అలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంటే, వాళ్ళని అలా చూస్తుంటే నాకు ఏదో తెలియని హ్యాపీనెస్ అనిపిస్తుంది. వాళ్ళ న్యాచురల్ ఫ్యూచర్స్ని ఎన్హాన్స్ చేస్తూ బ్యూటిఫుల్గా కనిపించేటట్టు చేయడం నా చేతుల్లో ఉంది కాబట్టి ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ థింకింగ్ ఆఫ్ దాట్.
క్లయింట్స్కి మేకప్ చేసే 2.5 to 3 అవర్స్ నేను ఎంజాయ్ చేస్తూ చేస్తాను. నాకు ఏ థాట్స్ రావు, బయట ప్రపంచంతో నాకు ఎలాంటి సంబంధం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఇంట్లో ఒక ఫంక్షన్ అనుకుని మేకప్ ఆర్టిస్ట్ని బుక్ చేసుకున్నప్పటి నుండి అమ్మాయిలందరూ ఎగ్జైట్ అవుతాం కదా, ఎలా ఉంటుంది లుక్, హెయిర్ ఎలా ఉంటుంది అని. నేను కూడా ఎగ్జాక్ట్గా అదే ఎగ్జైట్ అవుతూ ఉంటాను. నాకు కూడా ఆ ప్రాసెస్ అంతా ఇష్టం. వాళ్ళ స్పెషల్ డేస్ అండ్ మెమోరీస్, వాళ్ళ ఫేస్లో స్మైల్స్, హ్యాపీనెస్ చూడడం ఈజ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై జాబ్. ఈ హాఫ్ సారీ మేకవర్ అయితే అయిపోయింది. ఆన్ ద వేలో టిఫిన్ చేసి బ్యాక్ టు హోమ్. ఇంకా వాళ్ళని రెడీ చేస్తున్నప్పుడు ఎలాంటి బాధ అనేది అనిపించదు, కానీ తర్వాత బ్యాక్ పెయిన్ విపరీతంగా అనిపిస్తుంది. కానీ అవి ఏమి పట్టవు మనకు. కానీ బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది, ఏం గొడవలు అవుతున్నాయని మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఇదండి యాజ్ ఏ మేకప్ ఆర్టిస్ట్గా నా డే ఇన్ మై లైఫ్ ఇలా జరిగింది. ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే పక్కన ఒక గంట బెల్ ఉంటుందండి. ఆ గంట మీద ఇలా కొట్టగానే నేను ఎప్పుడు ఈ వీడియో పెట్టినా మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు షార్ట్స్లో డైలీ కలుద్దాం. బాయ్ బాయ్. ఈ ఆల్ ఓవర్ ప్రాసెస్లో నేను ఒకరికి థ్యాంక్ యూ చెప్పడం మర్చిపోయా. అది నా హస్బెండ్కి. ఎందుకు అంటే నాకు ఎప్పుడు ఏ ఈవెంట్స్ ఉన్నా నాకు ఒక పర్సన్ హెల్పింగ్కి వస్తారు. తను ఈ ఈవెంట్కి రాలేదు. నా హస్బెండ్ నన్ను డ్రాప్ చేయడమే కాకుండా ఈ ఇద్దరికి క్లయింట్స్ కూడా తన్నే హెయిర్ స్ట్రైట్నింగ్ అండ్ క్రింపింగ్ చేశారు. చాలా ప్రొఫెషనల్గా చేశారు. తనకి ఎలాంటి ఐడియా లేకపోయినా కూడా నేను చెప్తుంది అలా ఫాలో అవుతూ తను చేశారు. అందుకు థ్యాంక్ యూ సో మచ్ మై శ్రీవారు.